గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు ఒక చిన్న వర్డ్ నేను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నా. కీర్తన గ్రంథము 75వ కీర్తన మరి 2వ వచనములో, నేను యుక్త కాలమును కనిపెట్టుకొనుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను అంటున్నాడు. ప్రతి వాని జీవితంలో ఒక సమయాన్ని దేవుడు సిద్ధం చేసి పెట్టింది. ఈరోజు నీ సమయంలో నీవు ఉంటుండొచ్చు, నీ సమయంలో గర్వముతో బ్రతుకుతుండొచ్చు, అహంకారంతో బ్రతుకుతుండొచ్చు, మోసం చేసి బ్రతుకుతుండొచ్చు. కానీ ఒక యుక్త కాలం వస్తుందంట, అది దేవుని కాలం అంట. అది దేవుని కాలం వచ్చినప్పుడు నీ మీద దేవుడు తీర్పు తీర్చబోతుంది, న్యాయం జరగబోతుంది. అన్యాయం చేస్తే అన్యాయం అయిపోతావు, న్యాయంగా జీవిస్తే న్యాయంగా నీకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి మరి ఈ మాట వింటున్నటువంటి నీవు గర్విష్ఠుడు కాకుండా, అహంకారి కాకుండా, కోపిష్ఠుడు కాకుండా, ఒకరోజు మనమంతా కూడా భూమిలోనికి చేరవలసిన వారమని గమనించి మరి ప్రతిదానికి ఒక రోజు ఒక సమయం తీర్పు ఉందనే విషయాన్ని మర్చిపోకుండా బ్రతుకుతే అది మంచిది. గాడ్ బ్లెస్ యూ.